అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మన ఆంటీస్ శారీస్ వచ్చాయి అనుకుంటున్నారా? ఆంటీస్ అని ఏం లేదండి, యంగ్స్టర్స్ నుంచి ఎవరైనా వేసుకుంటున్నారు. యంగ్స్టర్స్ నుంచి అంటే డైలీ వేరుకో దానికో కాదు, కొంచెం స్పెషల్గా వేసుకోవాలి అనుకుంటే మ్యారేజ్ అయినా కూడా పూజలు అప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హాయిగా క్యారీ చేయడానికి ఎక్కువసేపు అయినా మన పూజలో కూర్చోడానికైనా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే బోటర్ శారీ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్ ఉంటుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది. పట్టు బోర్డర్ ఉంటుంది. పట్టు అంటే మీరు ప్యూర్ పట్టు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, సీకో పట్టు అనమాట. చక్కగా ఉంటుంది. మీకు సెల్ఫ్ చెక్స్ ఉంది, ప్లెయిన్ బుటీస్ ఉన్నాయి అండ్ మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది. మీకు ఈ శారీస్ మీ అందరికీ తెలుసు, ఎప్పటికప్పుడు మనకి సేల్ బాగా ఉందండి. చాలా రెస్పాన్స్ ఉంది శారీస్కి మాత్రం. అండ్ ఇప్పుడు వచ్చి అమ్మవారికైనా మీరు తక్కువ బడ్జెట్లో అమ్మవారికి కట్టాలన్నా కూడా హ్యాపీగా కట్టేసేయచ్చు. అమ్మవారికి కట్టొచ్చు, పెట్టచ్చు అండ్ మనం పూజలకి వేసుకొని మనం పూజలు చేయొచ్చు, ఎలా అయినా అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ వచ్చేసి చక్కగా పింక్ అనమాట. పింక్కి స్నఫ్ కలర్ బార్డర్. నువ్వు కొంచెం జూమ్ చేసి చూపించు, అలా నిల్చోకుండా, ఓకేనా? మీకు బోర్డర్ వచ్చేసి చక్కగా మ్యాంగో బోర్డర్, నీట్గా టెంపో అనమాట. సెల్ఫ్ చెక్స్ వస్తుంది. కలర్ కూడా మంచి బేబీ పింక్ అనమాట. సూపర్ కలర్ ఉందండి. ఎందుకంటే ఎవరైనా వేసుకోవడానికి అన్నట్టుగా, కొంచెం చిన్నవాళ్ళు అనుకోండి, ఒక 30+ వాళ్ళు అనుకోండి, ఏదైనా బుటీ బ్లౌజ్ అలా వేసుకొని డిఫరెంట్గా స్టైల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. మనం వేసే స్టైల్ బట్టి ఉంటుందండి శారీ. అది ముసలివాళ్ళదా, చిన్నవాళ్ళదా, పెద్దవాళ్ళదా అనేది కాదు. అసలు శారీ కట్టడం అనేది ఒక ఏజ్తో సంబంధం లేకుండా కట్టే స్టైల్లో కట్టుకోవాలి. ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం మరి నాకు నెట్టేసేసాను. సో కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట. మళ్ళీ ఎప్పటికి వస్తాయో మాకు తెలియదు. ఎందుకంటే ఈవిడ చాలా చక్కగా మంచిగా లిమిట్గా పంపిస్తారు. వీవర్ కూడా లేడీ అనమాట. చక్కగా అన్నమాట. క్లాత్ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి షాంపూ వాష్ చేసుకోండి మన ఇంట్లోనే హ్యాపీగా. అండ్ లైట్ స్టార్చ్ పెట్టుకోండి, ఐరన్ చేయించుకోండి, సరిపోతుంది అనమాట. దీనికి పెద్దగా మనం బయటికి వెళ్ళి డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సరస్వతి అమ్మవారికి ఇష్టమైన మంచి క్రీమ్ అండ్ రెడ్ కలర్ అనమాట. మీరు కొంచెం మీకు కలర్స్ అర్థం కాకపోతే జూమ్ చేసి చూడండి చాలు. ఇలా మీకు అర్థమైపోతుంది. ఇంకే పెద్దగా శారీ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మనం ప్రతిసారి పెడుతున్నాం కదా. క్రీమ్ విత్ రెడ్ అనమాట. చక్కగా చిల్లీ రెడ్ అంటే కొంచెం మెరూన్ అనకూడదు, రెడ్. ఓకే, క్రీమ్ విత్ రెడ్. సరస్వతి అమ్మవారికి ఇష్టమైన రెడ్కి మంచి క్రీమ్ అనమాట. పళ్ళు అనమాట. బ్లౌజ్ అయితే రాదండి. నాకు తెలియక బ్లౌజ్ వస్తుందేమో అనుకున్నాను. 2-3 వీడియోస్లో కూడా బ్లౌజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నన్ను ఎవరు క్వశ్చన్ కూడా వేయలేదు పాపం. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, నాకే తెలియలేదు. కానీ ఇది వచ్చేసి మాత్రం ప్యూర్ కాటన్ అండి. 100% ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. గద్వాల్ చక్కగా ఉంటుంది. కాంబినేషన్ బాగుంటాయి, పెట్టుబడికి బాగుంటాయి, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా సూపర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కలర్ కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను మీకు. మంచి గ్రీన్ అనమాట. ఒక లైట్ పిస్తా గ్రీన్ లాగా ఉంది. పికాక్ బ్లూ వస్తుంది మీకు. అమ్మ నువ్వు ఇలా కలర్ పెట్టినప్పుడు కొంచెం ఇట్లా ఇక్కడ వరకు జూమ్ చేస్తే కాంబినేషన్ మనకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ చెక్స్, కొంచెం వైట్ కలిపిన చెక్స్ వస్తుంది అనమాట. టెంపు అండ్ పికాక్ బ్లూ, పిస్తా గ్రీన్కి పికాక్ బ్లూ కాంబినేషన్ అనమాట. మీకు ఒకవేళ మీకు టీవీలో కాకపోయినా మొబైల్లో చూసుకుంటే జూమ్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది కాంబినేషన్ కానీ జరీ కానీ. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇంకా ఒక 50 అయితే పెరిగింది. కానీ ఆ పెరిగిన కాస్ట్ కూడా నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే పాత రేటు మాత్రమే పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది కదా, అందరికీ కొంచెం 50 అయినా ఏదో తగ్గించాలన్న ఫీలింగ్ మాకు ఉండాలి కదా. నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్కి ఆరెంజ్ కలర్ బోర్డర్. టెంపు బుట్టి వస్తుంది చూడండి. ఒక్కసారి జూమ్ చేసి చూపించామో బుట్టి కూడా ఉంటుంది అనమాట. మీకు మ్యాంగో బుట్టి ఉంటుంది, ఫ్లవర్ బుట్టి ఉంటుంది. ఎందుకంటే బుట్టి జరీ బుట్టి రావడం వల్ల ఇది వచ్చేసి ఏంటంటే 2990 రూపీస్. అంటే 300 ఎక్కువ ఉంటుంది. ఎస్ 300. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది. పెసర గ్రీన్కి ఆరెంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు ఇందాక నేను బ్లాక్ బ్లౌజ్ ఉందా అంటే లేదండి, బ్లాక్ రాలేదు. నిజం చెప్పాలని మర్చిపోయాను. ఇంకొక క్రీమ్కి బ్లాక్ వచ్చింది, కానీ మనకి స్టాక్ వచ్చిందని తెలిసి కస్టమర్ వచ్చి ఒక 3 తీసుకొని వెళ్ళిపోయారు వెంటనే. సో బ్లాక్ ఇదిగోండి. బ్లాక్ మంచి కొంచెం పింక్ అనమాట. అది పింక్, ఆనియన్ పింక్ కాదు, రాణి పింక్ కాదు, బాగుంటుంది. బాగుంది, డీసెంట్ పింక్. దానికి వచ్చేసి మంచి బ్లాక్. పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో, రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్.
చెక్స్ అన్నీ కూడా 2690 అండ్ బుట్టి మాత్రం 2990. ఎందుకంటే కొంతమంది బుట్టి అడుగుతారు. చూసారా మంచి ఎల్లో కలర్, మంచి గంధం ఎల్లోకి స్నఫ్ కలర్ బోర్డర్, బాగుంది కదా. ఈ కాంబినేషన్ సూపర్ అండి. అండ్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు, చక్కగా ఈసారి పళ్ళు కూడా బాగా ఇచ్చారు. 2690. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ అనమాట. అసలు ఇంకా ట్రెడిషనల్ కలర్, మన ఓల్డ్ డేస్లో ట్రెడిషనల్ కలర్. ఏంటి ఆయుష చెప్పు గట్టిగా. ఇది చూసారా, ఇది కట్టుకోండి చక్కగా. మనం ఒక టెంపుల్కి వెళ్ళాలి, రేపు శ్రావణ మాసంలో డైలీ అమ్మవారి దగ్గరికి వెళ్తూనే ఉంటారు కొంతమంది, లేదంటే ఫ్రైడేస్ వెళ్తారు. ఇలాంటి శారీస్ కట్టుకొని చిన్నవాళ్ళు అయితే మంచి బ్లౌజ్ కనుక సెట్ చేసుకున్నారంటే అసలు శారీ చక్కగా చిన్న స్టెప్ పెట్టుకొని కట్టుకొని వెళ్ళండి, ఎంత బాగుంటుందో. అసలు చక్కగా జరిగి ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఉంటారు. ఇది మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ అనమాట పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు డిఫరెంట్ కలర్ నాకైతే చెప్పడం చేత కావట్లేదు. మెహందీనా? ఓకే కరెక్ట్. అంటే సడన్గా ఒక్కోసారి థాట్ రాదు, ఏదైనా వేరే ఆలోచనలు ఉన్నాయంటే మనకు సడన్గా థాట్ రాదనమాట. ఇది మెహందీ కలర్ అండి. ఎస్ కరెక్ట్. మెహందీకి స్నఫ్ కలర్ అనమాట బోర్డర్. ఓకే, మంచి పళ్ళు, గ్రాండ్ పళ్ళు. కలర్ తెలిసిపోతుంది కదా. ఓకే, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్సే ఉంటాయండి. పైకి ఇట్లాగే రాని సేమ్ ఇలా అయితే మన కలర్ కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, అంటే కొంచెం రామా గ్రీన్ అనొచ్చు ఏమో. రామా గ్రీన్ విత్ రాణి పింక్. రామా గ్రీన్ అనొచ్చా? గ్రీన్ అండి ఇది, బాటిల్ గ్రీన్ కాదులే. కొంచెం వాయిస్ పెంచవచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ నువ్వు అందరికీ తెలిసిపోయావు కూడా ఒక 4 వీడియోలు చేసి. చూసారా, ఇది గ్రీన్ అనమాట. గ్రీన్కి రాణి పింక్ టెంపో అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. ఓకే, 2690 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్. మెహందీ గ్రీన్ అనమాట. దానికి వచ్చేసి రాణి పింక్. కాంబినేషన్స్ బాగా తెలుస్తున్నాయండి, కానీ బాగున్నాయండి. ఏ కాంబినేషన్ కూడా తీసేసే కాంబినేషన్ కాదండి, నిజంగా చెప్తున్నాను. చక్కగా ఉన్నాయి చూడండి. 2690 రూపీస్. మంచి కొంచెం పిస్తా గ్రీన్ కాదు, రేడియం గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి అలా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి డబుల్ బార్డర్. డిఫరెంట్ కలర్ అనమాట. పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎలాగో పాపం పట్టు శారీస్ కట్టుకోలేరు. ఒక మనవడి పెళ్ళికో ఒక మనవరాల పెళ్ళికో అనుకోండి, కట్టుకోలేరు, వాళ్ళు క్యారీ చేయలేరు. హ్యాపీగా ఇలాంటి శారీస్ ఇచ్చారనుకోండి, ఒక 10 ఇచ్చినా కూడా వాళ్ళు ప్రతి అకేషన్కి ఒక్కొక్క కలర్ వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బోర్డర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చక్కగా ఫొటోస్తో కానీ అట్లా నీట్గా ఉంటుంది. ఇంకా మీకు క్లాత్ వాళ్ళకి కంఫర్ట్ క్లాత్, ఎట్లాగో కాటన్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా అంతకన్నా ఏం కావాలి, ఈ పట్టులు అనుకోండి జారిపోతాయేమో మాకు అంటారు. సో అలాంటి వాళ్ళకి ఎన్ని శారీస్ అయినా యూజ్ అవుతాయి. చక్కగా మంచి కాంబినేషన్స్ వచ్చాయి, ఎవరికైనా కూడా బాగుంటాయి అనమాట. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి మనమైనా వేసుకోవచ్చు, చక్కగా పూజలకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ రేడియం గ్రీన్ విత్ పర్పుల్ గ్యాప్ బార్డర్, సారీ డబుల్ బార్డర్ అనమాట. అంటే కింద పైపింగ్ వస్తుంది, మీకు రుద్రాక్ష బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్. ఎన్ని బ్లాక్లు పెట్టుకొని బ్లాక్ ఉందమ్మా అంటే లేదండి, క్రీమ్ అండ్ బ్లాక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పారు. ఇది చూసారా, ఇది వచ్చేసి మీకు దీని రమా గ్రీన్ అంటారేమో, కలర్ మీకు కనిపిస్తుంది సేమ్. దానికి వచ్చేసి బ్లాక్, కొంచెం అన్ని మంచి డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు ఈసారి. పళ్ళు. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్.
ఇది వచ్చేసి కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ 2 పీసెస్ ఉన్నాయా? చూపిద్దామైనా. కనకాంబరం కలర్కి సంపింగ్ ఎల్లో అంటారు. ఈక్వల్ బార్డరు అండ్ పళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించా కదా రేడియం గ్రీన్, అదే మన గ్రీన్ అని సేమ్ అనమాట. 2 పీసెస్ ఉన్నాయి, మీకు ఎవరికి కావాలన్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ డ్రామా గ్రీన్కి బ్లూ కలర్, రాయల్ బ్లూ. ఈ చెక్స్ అదే మన సెల్ఫ్ చెక్స్లో కొంచెం వైట్ మిక్స్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. డ్రామా గ్రీన్కి చక్కగా మంచి బ్లూ అనమాట, రాయల్ బ్లూ అండ్ పళ్ళు. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఒక మెంతు ఎల్లో అనమాట. మెంతు ఎల్లోకి స్నాప్ కలర్. చూడండి, ఇది ఎంత బాగుందో కదా. కలర్స్ అన్నీ కూడా వాళ్ళకి నచ్చే కలర్స్ అండ్ మెచ్చే కలర్స్ అండ్ మెచ్చే క్లాత్ కూడా. హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. ఓకే, కలర్ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ పేస్టల్ షేడ్లో హెన్నా పౌడర్ కలర్ అంటారు కదా, అదనుకుంటా. అంటే చెక్స్ వచ్చింది మీకు. బాగుంది కలర్, టెంపో అనమాట. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కావాలని చూడండి మీరు. ఒక పెసర గ్రీన్ లాగా ఉంది, కొంచెం వైట్ అండ్ పెసర గ్రీన్ లాగా ఉంది. కొంచెం జూమ్ చేసి చూపించామా. పికాక్ బ్లూ అనమాట, ఈక్వల్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు. కొంచెం వాష్ చేసేటప్పుడు మీరు కొంచెం ఫస్ట్ టైం సాల్ట్ వేసుకోండి అని అంటున్న, కాటన్ కాబట్టి. ఓకే, మిషన్లో మాత్రం ఏమాకుండా. నెక్స్ట్ వచ్చేసి పింక్కి 2 వచ్చినాయి అనుకుంటండి కలర్స్. 2 వచ్చినాయి కదమ్మా. ఎస్, ఈ పింక్కి రాయల్ బ్లూ 2 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ రెడ్. క్రీమ్ కూడా కాదు, ఇది లైట్ ఈ కలర్ 2 వచ్చాయా. ఎస్, ఇది హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ ఇది మంచి రెడ్ బాగుంటుంది. మన అమ్మవారికి ఇవ్వడానికి ఇష్టపడి ఇవ్వచ్చు అనమాట. సరస్వతి అమ్మవారు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే, ఆవిడకి ఇష్టం కదా క్రీము హాఫ్ వైట్ ఇవ్వండి. మంచి రెడ్ అనమాట. మీకు ఇంకో మాట ఏంటి చెప్పనా, నేను కూడా స్టిచ్ చేయించుకున్నాను. చక్కగా మీరు లాంగ్ ఫ్రాక్ లాగైనా, క్రాప్ టాప్లో అయినా, లేదంటే మన టాప్ లాగా వేసి ప్లాజా వేసుకోవడానికైనా కూడా సూపర్గా ఉంటుంది. టాప్స్ అయితే 2 వస్తాయండి. నేను వేసుకున్నాను, చాలా బాగుంది నిజంగా. క్లాత్ అయితే ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా బ్లాక్ కూడా ఇంత కూడా నాకు పోలేదన్నమాట. అంత బాగుంది. బ్లాక్ విత్ ఎల్లో కలర్ నేను స్టిచ్ చేయించుకున్నాను. బ్లాకే చూసామండి మొత్తం. ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్, మ్యాంగో, మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లోకి మంచి గ్రీన్ అనమాట. బాగుంది బోర్డర్. పళ్ళు అసలు ఎలా ఉంది చెప్పండి. ఇది కాటన్ కద్వాలా అన్నట్టుండి మనం కట్టే స్టైల్లో కట్టుకుంటే చక్కగా స్టెప్ పెట్టుకొని చిన్న పెట్టుకుంటే వదిలేసి అదే స్టెప్ నీట్గా పెట్టుకొని శారీ కట్టుకుంటే కాటన్ గద్వాలు అనుకోరు. మంచి కాస్ట్లీ శారీని అనుకుంటారు. అంత చక్కగా ఉంటుంది. కట్టుకొని బ్లౌజ్ కట్టి సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ కోసం ఎంతమంది వెయిటింగ్, కానీ ఆవిడ మనకే పంపించారు చక్కగా. చూసారా కలర్, మంచి కలర్. చిన్న వాళ్ళు కూడా కట్టుకోండి. కలర్ ఎంత బాగుంటుందో వాళ్ళకి. మంచి బేబీ పింక్ అండ్ వైట్ మిక్సింగ్ అనమాట. చెక్స్ అండ్ పర్పుల్ బార్డర్. పళ్ళు ఇంకేం కావాలి, చాలా బాగుంది శారీ, క్లాసీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డెన్ క్రీమ్కి బూటీ. అది చూసారా, గోల్డెన్ క్రీమ్కి మంచి పర్పుల్ అనమాట, బూటీ అనమాట. బూటీ కాబట్టి మీకు 2990 రూపీస్. కొంచెం ఎందుకో డల్గా అనిపిస్తుంది, నీరసంగా ఉంది కాబట్టి వాయిస్ పెద్దగా రావటం లేదు. సో ఇది చూసారా కలర్, ఏం కలర్ ఇది? బాదం మిల్క్ కదా,
కొంచెం బాదం మిల్క్ కలరు, దానికి వచ్చేసి స్నఫ్ కలర్. స్నఫ్ కలర్ బాదం మిల్క్ అండి, కరెక్ట్గా చెప్పాలంటే బాదం మిల్క్ పింకిష్లో వస్తుంది కదా అదనమాట. దానికి స్నఫ్ బాగుంది, డీసెంట్గా ఉంది, రోజు తాగింది కానీ బాదం మిల్క్ కలర్ చెప్పదు. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్. చూసారా, మంచి గ్రే కలర్కి రెడ్ అనమాట, బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది, కొంచెం బాగుంది. బుటీ చిన్న చిన్న బుటీ అనమాట. అసలు క్లాత్ చూస్తే కంఫర్ట్ ఎంత బాగుందోనండి, చక్కగా ఉండదు. అండ్ పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి 2990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ కలర్ మంచి మ్యాంగో గ్రీన్ విత్ మెరూన్ రెడ్. చూసారా ఎంత బాగుందో, ట్రెడిషనల్ కలర్ మంచి మ్యాంగో గ్రీన్ విత్ మెరూన్ రెడ్, సూపర్ కాంబినేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి కాఫీ కలర్ అది అంటారు, నాకైతే ఐడియా లేదు. ఈ కలర్ కాదు, సపోర్ట్ ఇంకొంచెం లైట్ వస్తుంది. ఇది ప్లెయిన్ అండి, మరి బుట్టి అయితే రాలేదు, సో బుట్టి లేదు కాబట్టి మీకు 2690కి ఇచ్చేస్తాను. ఓకే, బాగుంది ఇది కూడా. ఇది ప్లెయిన్ కాబట్టి మీరు ఎవరన్నా పిల్లలకి లెహంగా వేయటానికైనా క్రాప్ టాప్కైనా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది, బాగుంది కలర్. అంటే రెడ్ కలర్ 2690. నెక్స్ట్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్. ఈ కలర్ ఇంతవరకు రాలేదు మనకి. మంచి లెవెండర్ కలర్కి స్నఫ్ కలర్, ఎక్కువ స్నఫ్ ఇచ్చారండి కదా, స్నఫ్ పర్పుల్ ఆరెంజ్, రాణి పింక్లు ఏం పెద్దగా ఏం కనిపించట్లా. ఇది మంచి లెవెండర్ కలర్కి స్నఫ్ కలర్. హ్యాండ్ ఇది ఇది బాగుంది. ఈ బ్లౌజ్ ఉంటే బుట్టి బ్లౌజ్ వేసుకున్నామంటే చాలండి, చాలా స్టైల్గా ఉంటుంది. యాక్చువల్గా నేను ముడి వేద్దామని ట్రై చేశాను, ఆ ముడి అడుగు తిప్పి ఇటు తిప్పేసరికి నాకు నీరసం వచ్చేసింది. కానీ నేను కుదరదులే అని చెప్పి మళ్ళీ హెయిర్ లీవ్ చేసుకొని వచ్చేసాను. కొంచెం డిఫరెంట్గా చూపిద్దాంలే అనుకున్నా, కానీ ఎనర్జీ అంతా ఆ ముడిలోనే పోయింది నాకు. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్కి పర్పుల్ చెక్స్ ఇలా అనమాట, బాగుంది కలర్ కూడా. ఇది కూడా డీసెంట్ కలర్ 2690. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ బుట్టీస్ లేవన్నారు, సో అందుకని ఎక్కువ ప్లెయిన్ అయితే ఏంటి బుట్టీస్ కాదంటుంటే అన్ని చెక్సే కదా, చెక్సే బుట్టీస్ తక్కువ ఉందంటే. ఇది కూడా మొత్తం బ్లూ కలర్కి పర్పుల్ బోర్డర్, డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ ఇంతవరకు రాలే కాటన్ గద్వాలో. అండ్ పళ్ళు బాగుంది. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్, మన రింగ్స్ ఏంటి ఏం బ్లూ, స్కై బ్లూ. స్కై బ్లూ మీద కొంచెం ఉంటుందమ్మా, ఆనందం బ్లూ. ఇదిగోండి బ్లూకి స్నఫ్ అనమాట, అన్ని స్నఫ్లో ఇచ్చారండి ఆవిడ చక్కగా. అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ కలరే చక్కగా యూజ్ చేశారు, చేయించారు. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు, బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రింజల్ కలర్కి రమోగా పికాక్ బ్లూ. ఇవి కాస్ట్ ఏమో రీజనబుల్ కాస్ట్, కానీ చేతులు తిప్పి తిప్పి మా చేతులు కూడా నొప్పులు వస్తాయి. అక్కడ ఫోల్డ్ చేసే వాళ్ళకి నొప్పులే, చూపించే వాళ్ళకి నొప్పులే, అక్కడ నిలబడి చూపించే వాడికి నొప్పులే. ఇది చూసారా మంచి బ్రింజల్ కలర్కి రమా గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. ఇది బుట్టి అనమాట, బుట్టి ఉంది కదా, ఉంది కొంచెం సెల్ఫ్ చూపించమ్మా. అంటే దీని మీద కనిపించట్లేదు మీకు, గంధం ఎల్లోకి మంచి రెడ్ కలర్ అనమాట, మంచి రెడ్ కలర్ బాగుంది. ఇది కూడా ప్లెయిన్ అనమాట. లాస్ట్
ఇది లైట్ గ్రీన్ కలర్ అంటే లైట్ లెమన్ ఎల్లోకి ఆనందం బ్లూ బాగుంది కలర్. లెమన్ ఎల్లోకి ఆనందం బ్లూ. పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 2990 రూపీస్. మీరు ఒకటేనండి సెల్ఫ్ చెక్స్ వస్తే 2690 రూపీస్. అండ్ మీకు బుట్టి వస్తే 2990 రూపీస్ అనమాట. అస్సలు ఎలా స్టెప్ పెడితే అలా ఉంటుందండి. దీనిలో నాకు ఎందుకో కొంచెం సన్నగా కూడా కనిపిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇలా నిలబడకుండా అసలు ఎలా లాగితే అలా చక్కగా అలా ఉండిపోతుంది అనమాట. శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది. స్టైలిష్గా మనం ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ వేసుకొని డిఫరెంట్గా రెడీ అవ్వాలంటే, హ్యాండ్లూమ్లో రెడీ అవ్వాలంటే ఇలా స్టైల్గా వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ 30+ నుంచి పూజలకైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు. అండ్ మన అమ్మమ్మలకి, నానమ్మలకి, జేజమ్మలకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే క్లాత్ వాళ్ళకి కంఫర్ట్ ఫీల్ అవుతారు అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా మన నైట్ వచ్చే వీడియోని మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకు వచ్చే ఈ గద్వాల్ శారీస్ అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి అనమాట. ఎందుకంటే చాలా లిమిట్ స్టాక్ ఉంటుంది. ఆవిడ వచ్చినట్టుగా పంపిస్తూనే ఉంటారు. సో వచ్చే శ్రావణ మాసానికి అమ్మవారికి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో పెట్టాలన్నా కూడా చక్కగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాటన్ అంటేనే ఆవిడకి పట్టు బోర్డర్ వస్తుంది. అండ్ కాటన్ కంఫర్ట్గా ఉంటుంది. ఆవిడకైనా పెట్టుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.